హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. కంప్లీట్ కాన్క్విస్ట్ ఆఫ్ లవ్ ఇది ఒక సౌత్ కొరియన్ వాళ్ళది 2020లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమా ఒక 1.5 అవర్ అయితే ఉంటుంది. మొత్తం కూడా ఇది ఒక డ్రామా అండ్ రొమాన్స్తో ఉంటుంది అనమాట. కామెడీగా ఎక్కువ ఉంటుంది. ఇంక ఈ సినిమా ఎలా ఉంది మనం చూడొచ్చా లేదా సింపుల్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. అయితే ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 95 డేస్ అయితే ఒక మనోడు ఏంటంటే ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తాడనమాట. ఎన్నోసార్లు అమ్మాయికి ప్రపోజ్ చేయాలని చెప్పి ట్రై చేస్తాడు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కుదరదు అనమాట. అసలు ఏం జరిగింది, చివరికి సర్టన్ టైంలో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అని చెప్పి బార్కి వెళ్తే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వేరే అతనితో రొమాన్స్ కిస్సింగ్ అన్నీ జరుగుతుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత మనోడు కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోతాడు అనమాట. డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఒక అమ్మాయి చెస్ట్ మీద చేయి పెట్టేస్తాడు అనమాట. ఒక మంచి కామెడీతో అయితే వెళ్తుంటుంది నిజంగా సినిమా చెప్పాలంటే. చాలా ప్లేసెస్లో ఆ చెస్ట్ మీద పెట్టినప్పుడు కొన్ని గొడవలు జరుగుతుంటాయి. అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అసలు ఏంటి అనేది. ఆ తర్వాత ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడం, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడం కోసం ఒక ట్రిప్కి అయితే వెళ్తాడు. ఆ ట్రిప్లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ ట్రిప్లో ఇంకా అమ్మాయితో పాటు వెళ్ళడం, ఆ అమ్మాయితో జర్నీ చేయడం, ఆ లైఫ్ అంతా కూడా చాలా బాగా చూపిస్తూ ఉంటారు. ఇంకా అంతే, సినిమా ఏముండదు ఫ్రెండ్స్. బేసిక్గా లవ్ అంటే ఏంటని సింపుల్గా చూపిస్తూ ఉంటారు. సౌత్ కొరియన్లో ఎలా ఉంటుంది ఏంటని సింపుల్గా చూపించారు. 1.5 అవర్ మూవీ మంచి కామెడీతో రొమాన్స్ ఎక్స్పోజింగ్ అంతా ఉంటుంది. కాకపోతే ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చు అంటే చూడలేము, నిజంగా చెప్తున్నా. డబుల్ మీనింగ్ డైలాగు, రొమాన్స్, ఎక్స్పోజింగ్ చాలా ఉంటుంది. ఇంకా చూడకుండా ఉండడమే బెటర్. ఇంకా సింగిల్గా కానీ ఫ్రెండ్స్తో కానీ చూడండి, నో ప్రాబ్లం. ఓకేనా? నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.